హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక రాజ్యంలో ఒక రాజుకి పిల్లలు లేకపోతే ఒక గురువు సలహా ఇచ్చాడు. ఎవరైనా ఒక పిల్లోడిని బలిస్తే నీకు పిల్లలు పుడతారు అని చెప్పాడు. సో దీంతో ఆ రాజ్యంలో వెతుకులాట ప్రారంభమైంది. మహామంత్రి, సైనిక అధిపతి అందరూ కలిసి అడుగుతుంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి 10 మంది పిల్లలు ఉన్నారు. 9వ వాడు చాలా తొంటరోడు, పనికి మాలిన పనులన్నీ చేస్తుంటాడు కాబట్టి వాడిని ఇచ్చేద్దాం అని చెప్పి అనుకున్నారు. బంగారం, ధనం చాలా పెద్ద ఎత్తున ఇచ్చేటప్పటికి వాడు మాత్రం చాలా బతిమలాడాడు, కుదరలేదు. సో రాజు బలిచ్చే టైంలో వాడు ఏం చెప్పాడంటే, ఆ సమయంలో రాజా నాదో కోరిక ఉంది, చివరి కోరిక తీరుస్తారా అంటే, సరే దాన్నే ఉంది, ఓకే అన్నాడు. సో నేను ఒక 4 ఇల్లులు కట్టుకుంటాను, దానికి నాకు సామాగ్రి కావాలి అని అడిగాడు. సో ఇచ్చారు. మొదటి ఇల్లు కట్టాడు, కూలగొట్టేశాడు. రెండో ఇల్లు కూలగొట్టేశాడు, మూడో ఇల్లు కూలగొట్టేశాడు, 4వ ఇంటికి మాత్రం కూలగొట్టకుండా మొక్కాడు. రాజు దాని అర్థం ఏంటి అని అడిగాడు. మొదటి ఇల్లు ఏంటంటే చుట్టాలు, స్నేహితులు, వీళ్ళందరినీ అడిగా నా ప్రాణాన్ని కాపాడండి అని. వాళ్ళెవరు ఏం చేయలేకపోయారు, అందుకే దాన్ని కూలగొట్టేశారు. రెండో ఇల్లు ఎవరంటే నన్ను కన్న నా తల్లిదండ్రులు, వాళ్ళు ఏం చేయలేకపోయారు, అందుకే కూలగొట్టేశారు. మూడో ఇల్లు ఎవరిది అన్నాడు. మహారాజువి నువ్వు నన్ను ప్రాణాలను కాపాడాల్సింది పోయి నువ్వే నా ప్రాణాన్ని చంపేద్దామని చూస్తున్నావు, కాబట్టి ఆ ఇల్లు కూడా వేస్ట్ అని చెప్పి దాన్ని కూలగొట్టేశారు అని చెప్పి అన్నాడు. మరి 4వ ఇల్లు భగవంతుడిది, కనీసం ఆయన కాపాడతాడేమోనని చెప్పి ఆశ అన్నాడు. ఇంత తెలివితేటలు ఉన్న వ్యక్తిని దత్త తీసుకుంటే మంచిది కదా అని చెప్పి రాణి రాజు అనుకుని అతన్ని దత్త తీసుకున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, కష్టాలు ఉన్నప్పుడు మన ఐడియాస్, క్రియేటివిటీ బాగా పనిచేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.